హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనస్ టీవీ 19 ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఒక మంచి విషయంతో ఈరోజు కూడా మేము ముందుకు వచ్చేసాము. అరుణాచలం ఎలా చేరుకోవాలి, శివదర్శనం ఎలా చేసుకోవాలి అనే విషయాలు మొత్తం అక్కడ ఉన్న ప్రాముఖ్యత గురించి కూడా మీకు ఈరోజు వివరిస్తాను. ఎలా వెళ్ళాలి అనేది కూడా మీకు తెలుస్తాను. చాలామందికి తెలియదు ఎలా వెళ్ళాలి. మన రాష్ట్రం కాదు, పక్క రాష్ట్రం కదా. ఎలా వెళ్ళాలి, అక్కడ వసతులు ఎలా ఉంటాయి, దర్శనం ఎలా చేసుకోవాలి అనేది కూడా మనకి చాలామందికి తెలియదు. దాని గురించి మొత్తం మనం క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా సనాతన ధర్మాన్ని గౌరవించండి, హిందూ ధర్మాన్ని పరిరక్షించండి. ఓకే, అందరూ సనాతన ధర్మాన్ని కట్టుబడి ఉండండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే చూడండి, అరుణాచలం ఇది తమిళనాడులో వచ్చేసి తిరువన్నామలై అంటారు. తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ శివుడు వచ్చేసి అగ్నిలింగం, అంటే పంచభూత లింగాలలో ఒకటైనటువంటి అగ్నిలింగం ఇక్కడ అగ్నిలింగం రూపంలో శివుడైతే ఉన్నాడు. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ నుంచి మన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా ప్రతిరోజు కూడా ట్రైన్స్ అయితే ఉంటాయి. బస్సులు అయితే మనకి పౌర్ణమి ముందు రోజు నుంచి ఉంటున్నాయి. పౌర్ణమి 2 రోజుల ముందుగా ఉంటున్నాయి. తిరువన్నామలకి డైరెక్ట్గా ఉంటున్నాయి, కానీ పౌర్ణమి రోజు మాత్రమే ఉంటున్నాయి, పౌర్ణమికి ముందు. కానీ ట్రైన్స్ అయితే మాత్రం విల్లుపురము, కాట్పాడి మీదుగా విల్లుపురం వెళ్ళే ట్రైన్స్ అయితే మనకి వీక్లీస్ అట్లా ఉన్నాయి మనకి. లేదు తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా ఈజీగా కూడా ట్రైన్స్ చాలా ఎక్కువ అయితే ఉంటాయి. తిరుపతి మీద నుంచి అయితే చాలా దగ్గరగా కూడా ఉంటుంది మనకి. తిరుపతి నుంచి అయితే ఈజీగా చేరుకోవచ్చు. ఈ టెంపుల్ అంతా కూడా చాలా పురాతనమైనది అనమాట. చాలా బాగుంటుంది. రాజుల కాలంలో రాజగోపురాలు నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో కూడా ఒక రాజగోపురాన్ని నిర్మించి ఉన్నారు. చాలా హైట్గా ఉంటాయన్నమాట. ఇక్కడ అగ్నిలింగం వచ్చేసి వెలుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా వేడి విరజిమ్ముతూ ఉంటుంది. వెలుగుతూ ఉంటుందంటే వేడి విరజిమ్ముతూ ఉంటుంది. గుడి లోపలికి గర్భగుడి దగ్గర అవుతుందనగానే అక్కడంతా మనకు తెలియకుండానే వేడి అనేది మనకి ఎంత వచ్చేస్తుంది. ఎంత ఫ్యాన్లు తిరుగుతున్నప్పటికీ వేడి అనేది మనకి తెలిసిపోతుంది అనమాట. చాలా వేడిగా ఉంటుంది. అగ్నిలింగం ఇక్కడ ఉండేది అగ్నిలింగం కాబట్టి మనకు అక్కడ వేడిగా అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా ఎక్కువగా. అమ్మవారు అబితా కుచలంబ అమ్మవారు, కుచలంబ పేరు మీద అమ్మవారు వెలిసి ఉంటారు. ఇక్కడ కార్తీక మాసంలో వెలిగించే జ్యోతి అద్భుతమైనది. కొండ మీద వెలిగిస్తారనమాట. కార్తీక మాసంలో కొండ మీద చాలా పైన అనమాట కొండ ఉంటుంది. గుడి వెనక కొండ ఉంటుంది. అక్కడైతే మనకి కార్తీక జ్యోతి అనేది వెలిగిస్తారు. దీనికి 6 నెలల ముందు నుంచే ప్రిపరేషన్ ఉంటుంది. జ్యోతి ఎలా చేయాలనేది ఉంటుంది. ఇక్కడ ఇంకో చెప్పుకోదగ్గర విషయం ఏంటంటే రమణ మహర్షి చూస్తున్నారు కదా, రమణ మహర్షి స్వామి వారి ఆశ్రమం అనమాట. గుడికి కొంత దూరంలోనే ఉంటుంది. మీరు తప్పకుండా సందర్శించాల్సిన ఆశ్రమం ప్లేస్ ఏదైతే ఉందంటే రమణ మహర్షి గారి ఆశ్రమం అనమాట. చాలా ప్రశాంతంగా మెడిటేషన్ అలాగా చేసుకునే వాళ్ళకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అన్న ప్రసాదం కూడా ఉచితంగా ఇస్తుంటారనమాట. ఇక్కడ మనకి టెంపుల్ దగ్గర అయితే చాలా మనకి వసతి సదుపాయాలు అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. హోటల్స్ కానీ అన్నీ కూడా, రూమ్స్ కూడా చాలా 400 నుంచి 300 నుంచి కూడా రూమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇబ్బంది పడకుండా ఎవరికి ఇబ్బంది పడలేదు. ఇంకా ఆశ్రమాలు అయితే చాలా నిత్యాన్నదానం పెట్టే ఆశ్రమాలు అయితే చాలా అయితే ఎక్కువే ఉన్నాయి. కానీ వాటికి వెళ్ళలేని వారు కూడా బయట ఎక్కువ తిన్నా, హోటల్స్లో తిన్నా కానీ చాలా పెద్ద కాస్ట్ అయితే ఏమీ లేదు. నార్మల్ కాస్ట్ అయితే ఉంటాయి. పెద్ద కాస్ట్ అయితే ఏమీ తీసుకోరు. మనకెక్కడ మన ఊళ్ళల్లో ఎలా కాస్ట్ ఉంటే అలాగే ఉంటుంది. రమణ మహర్షి ఆశ్రమం చూడండి ఇలా ఉంటుందన్నమాట. మనకి రమణ మహర్షి ఆశ్రమము కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడానికైతే నడిచి అయితే మనం వెళ్ళొచ్చు. 12 కిలోమీటర్ల దాకా వస్తుంది. కాదు అలా వెళ్ళలేని వాళ్ళకి వచ్చేసి మనకి ఆటో సదుపాయం కూడా ఉంటుంది. ఎవరైనా వెళ్ళలేము, గిరి ప్రదక్షిణ మా వల్ల కాదు అనుకుంటే ఆటోలో కూడా గిరి ప్రదక్షిణ లాగా చేసి వెళ్ళొచ్చు. కానీ మనకి అంత పుణ్యం అనేది రాదు మనకి. ఇక్కడ వచ్చేసి గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ శివలింగాలు అనేది చాలా అయితే ఉంటాయి మనకి. యమలింగం, చంద్రలింగం ఇట్లా చాలా శివలింగాలు అయితే ఉంటాయి. అన్నామలై శివలింగం ఒకటి ఉంటుంది. అక్కడ అన్ని గుళ్ళు గోపురాలు అయితే ఉంటాయి. మోక్షద్వారం కూడా ఇక్కడ ఉంటుంది. మోక్షద్వారం అయితే తప్పనిసరిగా చూడండి, వెళ్ళండి. మోక్షద్వారంలో నుంచి బయటకు వస్తే మనకి ఇంకా పునర్జన్మ అనేది ఉండదు, మోక్షం లభిస్తుందని బాగా అంటుంటారనమాట. ఇక్కడ గుడి చుట్టూ ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం ఆశ్రమాలు, మునులు, ఋషులు తపస్సు చేసే వాళ్ళతోటి నిండిపోయి ఉంటుందన్నమాట. గిరి ప్రదక్షిణ చుట్టూ వలయం అంతా కూడా మీకు చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా ఉంటుంది.
పౌర్ణమి ముందైతే పౌర్ణమి రోజు గాని మీరు గిరిప్రదక్షిణ చేయాలనుకుంటే చాలా మంచిదంటారు. కానీ అక్కడ వేలాది, లక్షలాది జనాలైతే ఆ రోజు పౌర్ణమి రోజైతే వస్తారు. మనం విడి రోజుల్లో కూడా మన ఇష్టం మనం చేసుకోవచ్చు. పౌర్ణమికి అంత జనసందోహంలో వెళ్ళలేని వాళ్ళు విడి రోజుల్లో కూడా అయితే చేసుకోవచ్చు. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. దర్శనం కూడా చాలా ఈజీగానే అవుతుంది. మనకి అంత హడావుడి అయితే బాగుండదు. పౌర్ణమి రోజైతే మాత్రం ఉంటుంది గానీ, విడి రోజుల్లో చాలా దర్శనం చాలా బాగా అవుతుంది. చాలా బాగా చాలా సేపు కూడా దేవుడిని చూడవచ్చు మనం. అక్కడ మనకి బయట వచ్చేసి ఇంకా చాలా ప్రశాంత వాతావరణంలో చాలా మునుల, ఋషుల ఆశ్రమాలు గూడా అన్నీ ఉంటాయి. మీరు దేవాలయం లోపల మొత్తం దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత అయితే మీరు చూడవలసిన ప్రదేశాలైతే రమణ మహర్షి చేసిన ప్రదేశం ఒకటి ఉంటుంది. పాతాళ గణపతి లింగం, కాలభైరవ లింగం ఉంటుంది. కాలభైరవుడు ఉంటాడు. ఆయన్ని సందర్శించాలి. ఇంకా నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడిని కూడా చూసుకోవచ్చు. నందీశ్వరుడు చాలా ఇక్కడ ఫేమస్ అనమాట. నందీశ్వరుడిని కూడా చూడవచ్చు. నందీశ్వరుడికి కూడా మొక్కుకోండి. చాలా అందరికీ కూడా చాలా ఇప్పుడు మనకి అరుణాచలం ఒక్కసారి వెళ్ళి వస్తే మాత్రం మోక్షం లభిస్తుందని చెప్పేసి శివుడే స్వయంగా చెప్పడం జరిగింది. ఇక్కడ కొండ రూపంలో కొండయే శివుడుగా అవతరించి ఉన్నాడు. అరుణాచలమే కొండ శివుడు ఒక రూపం అని అంటారు. ఇంకపోతే రమణ మహర్షి గారు కూడా శివుడి రూపమే అని అంటారనమాట. శివుడి రూపమే రమణ మహర్షిగా ఉంటారనమాట. ఈ కొండయే శివుడు కాబట్టి గిరి ప్రదక్షిణ కంపల్సరీ అందరూ కూడా తప్పకుండా చేయాలి అని అంటారనమాట. గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మోక్షం, చాలా పుణ్యం అయితే వస్తుందని అంటూ ఉంటారు. చాలామంది అనుకుంటారు అక్కడ వేరే రాష్ట్రం మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, తమిళ్ మాట్లాడతారు అని. అదేమీ లేదండి. అందరూ కూడా చాలా వరకు తెలుగు మాట్లాడతారు. చాలా తెలుగు హోటల్స్ ఉన్నాయి, చాలా తెలుగు సత్రాలు ఉన్నాయి. ఆటో వాళ్ళు కూడా తెలుగు నీట్గానే మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళాలన్న అడ్రస్ చెప్తే చాలు తీసుకెళ్తారు. ఎక్కువైతే ఎక్కడ కూడా తీసుకోలేదండి. మాకైతే మాత్రం చాలా ఫ్రీగా ఉన్నింది. ఇబ్బంది అయితే ఏమీ రాలేదు. ఆ శివుడి దయ వల్ల చాలా ఫ్రీగా వెళ్ళేసి అయితే వచ్చాము. చాలా బాగుంది. నెక్స్ట్ మనకి రిటర్న్‌లో ట్రైన్స్ ఏదైనా టయానికి లేవన్నా గానీ, మనం కాట్‌పాడి వరకు బస్సులుంటాయన్నమాట. కాట్‌పాడి వరకు బస్సులో వచ్చేస్తే కాట్‌పాడి నుంచి అయితే నెంబర్ ఆఫ్ ట్రైన్స్ తిరుపతికి ఉంటాయి. లేదా డైరెక్ట్‌గా కూడా మనకి విజయవాడకి, చెన్నైకి, హైదరాబాద్‌కి అయితే ఉంటాయి మనకి. అట్నుంచి కూడా మనము ఈజీగా మన గమ్యస్థానాలకు మనమైతే వెళ్ళిపోవచ్చు. ఒక్కసారైనా మీరు అరుణాచలాన్ని సందర్శించండి. ఈ శివరాత్రికి వెళ్తే ఇంకా బాగుంటుంది. కానీ జనసందోషం విపరీతంగా ఉంటుందన్నమాట. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఇక్కడ శివుడే కొండ రూపంలో వెలిసి ఉన్నాడు కాబట్టి మనకి చాలా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి అనుకోవాలి. కాశీ వెళ్ళలేకపోయిన వాళ్ళు కూడా అరుణాచలాన్ని సందర్శిస్తే సరిపోతుందన్నమాట. ఇక్కడ మీకు శివుడు ఇచ్చిన వరం అన్నమాట అది. అరుణాచలాన్ని దర్శించే చాలు, అరుణాచలం నేల మీద కాలు పెడితే చాలు వాళ్ళకి మోక్షం ఇస్తాను అని చెప్పేసి కూడా శివుడే ప్రత్యక్షంగా చెప్పి ఉన్నారనమాట. ఇక్కడ మనకి చాలా చూసుకోవచ్చు. వెళ్ళినప్పుడు రమణ మహర్షి ఆశ్రమం అయితే తప్పకుండా ఒకసారి దర్శించండి. చాలా మీకు పీస్‌ఫుల్‌గా మైండ్ అంతా రిలాక్స్ అయిపోతుందనమాట. అంత ప్రశాంతంగా కూడా ఉంటుంది మనకి ఇక్కడ రమణ మహర్షి గారి ఆశ్రమం అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీరు అరుణాచలం ఒక్కసారైనా సందర్శించాలని, ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళాలని, ఏదన్నా తెలియని ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కామెంట్‌లో చేయండి. నేను మీకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీకు నెంబర్ పెట్టండి, కాల్ చేసి మీకు ఎట్లాగైనా కానీ ఎలా వెళ్ళాలి, ఎలా చేరుకోవాలి, ఎక్కడెక్కడ దేవుళ్ళ ఇంకా దర్శించుకోవాల్సిన ప్రాంతాలు ఏంటి అనేది కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇంకా దీంట్లో ఇంకా కొంచెం ఇన్ఫర్మేషనే చెప్పాను. ఇంకా చాలా ఉంటుంది చెప్పుకోలేము. ఇంకా కూడా తెలుసుకోవాల్సిన టెంపుల్స్ కూడా అక్కడ చాలా ఉన్నాయి, చూడవలసిన టెంపుల్స్ కూడా. అవన్నీ కూడా మీరు దగ్గరలో నుంచి ఒకసారి చూసుకొని వెళ్ళగలిగితే అన్నీ కూడా సందర్శించి మీరందరూ చూసి దర్శించి తరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానన్నమాట. తర్వాత ఇంకా హిందూ ధర్మాన్ని పరిరక్షించండి, కాపాడండి. సనాతన ధర్మాన్ని గౌరవించండి. గౌరవించి ధర్మాన్ని మీరు కాపాడినట్లయితే మీకు ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందన్నమాట. ధర్మాన్ని మీరు కాపాడితే ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మాన్ని ఆచరించండి అందరూ. ధర్మాన్ని పాటించండి. ఓకే. ఓం నమ శివాయ ఫ్రెండ్స్. అరుణాచల శివ, అరుణాచల శివ. మళ్ళీ ఇంకో మంచి టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమ శివాయ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణ శివ.